జయ శ్రీకృష్ణ. పరమాత్మ పరమేశ్వర వైకుంఠవాస జనార్దన వాసుదేవ అచ్యుత ఆనంద. నీలో ఉండడమే ఆనందం, నిన్ను ప్రేమించడమే భక్తి, నిన్ను సేవించడమే దాస్యం. ఈ దాస్య వృత్తి కన్నా భక్తుడికి ఇంకేమీ అవసరం లేదు. తండ్రి బంటు రీతి కొలు వియవయ్య స్వామి. రామదాస్ అంటాడు, ఆంజనేయ స్వామి నీకు బంటు ఎంతో సేవ చేసుకున్నాడు, ధరించాడు. బంటు రీతి కొలు నాకన్నా ఇవ్వు స్వామి, నేను ఆ బంటు రీతి కొలువు చేసుకుంటాను, నీ సేవ చేసుకుంటాను. ఈ బాలుడేటి కడు ప్రాయంబున చిన్న ప్రాయంబున చనుబాలివ్వవచ్చిన మాయావీ దానవీ పూతన ప్రాణంబులు గొనిపోయే. 3 నెలల నాడప్పుడు ఊయలను తన్ని చకటాసురుని సంహరించే. వాళ్ళు ఇలా పొగుడుతున్నారు. కళ్ళు తెరవని పాపడు ఉయ్యాల్లో ఉండి చనుబాలిస్తానని ఒక స్త్రీ ఎత్తుకుంటే దాన్ని ప్రాణాలు తీసినాడే. అప్పుడు అర్థం కాలేదు మనకి ఇతని శక్తి, ఏదో దేవుడు రక్ష ఉందనుకున్నాం. ఆ తర్వాత 6 నెలలప్పుడు దోగాడుతూ వెళ్తున్నప్పుడు శకటాసురుడు వచ్చాడు, వాడిని సంహరించాడు. అప్పుడు కూడా అర్థం కాలేదు మనకు, ఏమి బాలుడు, ఏమి దివ్య స్వరూపము, ఏమి ఆశ్చర్యము అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. గొప్ప స్త్రీలంతా బకాసురుణ్ణి, శకటాసురుణ్ణి, అదేవిధంగా ధేనుకాసురుణ్ణి ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క వయసులో ఒక్కొక్కరు చంపుకుంటూ వస్తున్నాడే. ఈ బాలుడు దివ్యత్వం ఏంటి, దివ్య స్వరూపం ఏంటి, ఈ మా యొక్క అనుభవం ఏమిటి, ఇది కళా వాస్తవమా అని గోకుల స్త్రీలందరూ, గోకుల స్త్రీలు అమ్మలక్కలు ఉంటారు కదా, వాళ్ళందరూ గుంపుగా చేరి ఆయన్ని గురించి అర్థం కాని రీతిలో ఊహించుకుంటున్నారు. ఏమి అర్థం కావడం లేదు. ఇంకా అంటున్నారు, 7 ఏళ్ల ప్రాయంలో బలరాముని చేత ప్రళంబాసురుణ్ణి చంపించినాడు. అది ఎక్కడి ఆనందం, అది ఎక్కడి మాయ. ఆ తరువాత ఈ అద్భుతమైనటువంటి ఇంద్రుని యొక్క మహిమ తెలిసి కూడా మా చేత తల్లి ప్రకృతి మాత కాత్యాయని పరమేశ్వరి ప్రకృతి తల్లిని పూజింపజేశాడు. మాకు అంతుపట్టని రీతిలో ఈ ప్రవర్తన మేము ఏదో అనుకున్నాము. ఇప్పుడు చూస్తే ఏకంగా గోవర్ధనగిరినే పైకెత్తేశాడు. గోవులను ఉద్ధరించడానికి ఆయన జన్మించినాడేమో, ఏ మహానుభావుడు అయి ఉండాలి, లేకుంటే ఇది సాధ్యమా, ఒక బాలుడికి ఇది సాధ్యమా, ఏమి ఇది తల్లి, ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మాకు అర్థమవుతుంది, ఇతను మామూలు గొప్ప బాలకుడు కాడు. ఇన్ని మహిమలు చూపినా మేము అజ్ఞానంలో ఉన్నాము, తెలుసుకోలేకపోయాము. ఇతని దివ్య జ్ఞానమేమి, దివ్య శక్తులేమి, దివ్య మాయలేమి. దేవేంద్రుడు ఎక్కడ, పాదాలు పట్టుకొని వేలాడడం ఎక్కడ, ప్రాకులాడడం ఎక్కడ, 7 ఏళ్ల బాలుడు అని వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటే పరమాత్మ అమ్మని నవ్వుకుంటూ ఒక చెట్టు కింద కూర్చొని పిల్లలను ఊరుకుంటూ వేణునాదాలతో వినిపిస్తున్నాడు. ఆ వేణునాదాలకన్నీ పశువులన్నీ చేరి ఆనందంగా తలవుతున్నాయి. ఎక్కడ లేని పాలు వస్తున్నాయి వాటికి. దూడలన్నీ లేకదూడ కావాల్సిన పాలు తాగుతున్నాయి. నందకుమారులందరూ వెళ్ళినారు, నందగోపులంతా వెళ్ళి ఆ పాలను పితుక్కుంటున్నారు. జ్ఞానమనే గోమాతకు పరమాత్మ, జ్ఞానమనే గోమాత ద్వారా మానవులలో అజ్ఞానం పోగొట్టడానికి అమితమైనటువంటి బుద్ధి జ్ఞానాన్ని, ఆనందాన్ని పాలు ద్వారా ఇస్తున్నాడు. ఎంత పితికితే అంత జ్ఞానం వస్తుంది. గోమాత ద్వారా పాలు తీసుకుంటున్నారంటే పరమాత్మ యొక్క భగవద్గీత ద్వారా ఆ యొక్క పాలుని, జ్ఞానమనే పాలుని గ్రోలుతున్నారు జ్ఞానులు, ఆనందిస్తున్నారు జ్ఞానులు, పరవశిస్తున్నారు జ్ఞానులు. అర్థం కాకుండా జుట్టుబెక్కుంటున్నారు కూడా. ఏ పదం, ఏ యొక్క శ్లోకం ఏ అర్థం ఇస్తుందో అనుకున్న వారికి అనుకున్న రీతిలో అర్థం వస్తుంటుంది. నీవు ఒక రీతిలో అర్థం చేసుకుంటే అది ఇంకొక రీతిలో జ్ఞానం పెరుగుతూ ఉంది. ఒక శ్లోకాన్ని
10 విధాలుగా జ్ఞానం పెంచుకుంటూ పోయి అంత అద్భుతంగా వ్యాస భగవానుడు రచించాడు పరమాత్మ చెప్పినటువంటి గీతా జ్ఞానం అని గోకులవాసం మురిసిపోతుంటే అప్పుడు నందమహారాజు ఏం చేశాడంటే ఆయనలో ఎలా అనుకుంటున్నాడు ఇంకా సందేహాలు వింటున్నటువంటి నందుడు అప్పుడు అందరినీ రమ్మని చెప్పి, నాయనలారా, తల్లులారా, మీరు మీ ఊహ సరి అయినది, మీకు ఇప్పుడు తోస్తున్నటువంటి ఆలోచనలు కూడా సరైనవి. ఎందుకంటారా, ఇతను సామాన్య బాలుడు కాడు అని అంటున్నారు. అది ఇతని జాతకం చూసి మన వంశ గురువు అయినటువంటి గర్గర మహర్షి, ఈ గర్గర మహర్షి అప్పుడే నాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ రహస్యం నేను అందరికీ చెప్పలేదు ఇంతవరకు గోకులంలో, ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇతను సామాన్య బాలుడు కాదు, మానవుడు కాదు, మానవ రూపంలో అవతరించినటువంటి పరమాత్ముడు. ఈ పరమాత్ముడు 4 యుగాల్లో 4 రూపాల్లో 4 అవతారాల్లో జన్మించి దుష్ట శిక్షణ చేస్తాడు. అది ఏదంటే, మొదటిది శుక్ల, రక్త, పీత, కృష్ణ వర్ణాలు. ఈ 4 వర్ణాలు ఈయన 4 రూపాల్లో ధరిస్తాడు. ఈ ద్వాపర యుగంలో కృష్ణ వర్ణంలో జన్మించాడు కనుక ఆ గర్గర మహర్షి కృష్ణుడు అని పేరు పెట్టారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అని పెట్టారు. ఎందుకు ఆకారంలోనే ఉంటుంది. ఇప్పుడు ద్వాపర యుగంలో చూస్తే, కలియుగంలో కూడా అంతే, కృష్ణ బిలాలు అంటున్నాం, కృష్ణ వర్ణాలని చెప్పబడుతున్నాం. ఈ యొక్క కృష్ణ రంగుని మన పూర్వీకులు పరమాత్మ ఆయన యొక్క అవతార విశేషాల్లో వర్ణించిందంతా కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు జన్మించాడు. ఈ విధమైనటువంటి అవతారాల్లో ఈయన అవతార పురుషుడు. నాకు అప్పుడే గర్గ మాకు చెప్పాడు, కానీ ఎవరికి చెప్పొద్దన్నాడు గర్గర గురువు, ఆ ఋషి. కనుక నేను ఎవరికి చెప్పలేదు. ఇతను పరమాత్ముడు, శ్రీమన్నారాయణుడు అవతరించాడు. ఇతని ఎవడు కుమారుడు తెలుసా? మా కుమారుడు కాదు, వసుదేవుని తనయుడు. వసుదేవునికి జన్మించాడు. దేవకీ వసుదేవులకు కంసుని యొక్క దుర్మార్గాలను అంచడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, మా యొక్క పుణ్యమేమో, మా యొక్క ఆనందమేమో, అదృష్టమేమో, ఏ తపస్సు చేశామో, ఏ వరం చేశామో, ఎన్ని వ్రతాలు చేశామో అర్థం కాదు. ఏ జన్మలో ఏ పుణ్యమో మాకు బిడ్డడై పెరిగాడు అని ఆ యొక్క గోకులవాసుల యొక్క అనుమానం తీర్చాడు నంద మహారాజు. నమో నారాయణ, నమో నారాయణ, పాహి మాం రక్ష, మాం రక్ష. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు.